అందరికీ నమస్కారం అండి. నేను మీ మహేందర్ రెడ్డి, ప్రొప్రైటర్ ఆఫ్ పిఎం రెడ్డి అండ్ అసోసియేట్స్. మీకు అందరికీ తెలియజేయనిది ఏమనగా ఐటీ రిటర్న్స్ డ్యూ డేట్ 31st July 2026 ఓన్లీ ఫర్ ఐటీఆర్ 1 and 2 అండి. ఐటీఆర్ 4 and 3 వచ్చేసి నాన్ ట్యాక్స్ ఆడిట్ కేసెస్ ఉంటే 31st August 2026 వరకు ఉందండి మీకు టైం. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలనుకుంటున్నారా, ఆల్రెడీ మీరు ఎక్కడైనా చేస్తున్నారా, మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ప్రాపర్ రిటర్న్ ఫైల్ చేస్తున్నారా లేదా, మీ రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళు మీకు ప్రాపర్గా గైడెన్స్ ఇస్తున్నారా లేదా చూసుకోండి. అట్లీస్ట్ ప్రాపర్ గైడెన్స్ ఇవ్వకపోతే మీ ప్యాన్, మీ ఆధార్ డేట్ లింక్ కావడం వల్ల మీ ఏఐఎస్ ఇన్ఫర్మేషన్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉందండి. మీరు ఆ క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా మ్యాచ్ చేయకుండా మీ రిటర్న్స్ ఫైల్ అవుతున్నాయి. ఆ ఏఐఎస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మ్యాచ్ కావట్లేదు మీరు చేసే రిటర్న్స్ ఫైలింగ్స్. ఒక్కసారి అర్థం చేసుకోండి. అనవసరంగా మీకు నోటీసెస్ వస్తాయండి ఫ్యూచర్లో. ఇప్పుడు వాళ్ళు ఏదో తక్కువ తీసుకుంటారండి, ఎలాంటి డేటా చూడకుండా రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఏమవుతుందంటే అమౌంట్ తక్కువ తీసుకుంటారు, ఫైలింగ్ ఫీజ్ చాలా తక్కువ తీసుకుంటారు. వాళ్ళు ఏంటంటే 1-2 months ఉంటారు, తర్వాత డిసపియర్ అయిపోతారండి. వాళ్ళు మార్కెట్లో ఉండరు. మీరు రిటర్న్ ఫైల్ చేస్తారు. నేను ఎంత ఫైల్ చేస్తానండి, నేను ఎన్ని రిటర్న్స్ ఫైల్ చేసినా అంటే ఒక 1000 రిటర్న్స్ ఫైల్ చేయగలుగుతాను. ఈ 2-3 monthsలో 1000 రిటర్న్స్ ఫైల్ చేయగలుగుతాను. ఎబో 1000 రిటర్న్స్ నేను ఫైల్ చేయలేను. నేను ఎంత గైడ్ చేసినా 1000 మెంబర్స్నే గైడ్ చేయగలుగుతాను, lakhs మెంబర్స్ని గైడ్ చేయలేను. మీరు ఎక్కడైనా మీ రిటర్న్ ఫైల్ చేసుకోండి, కానీ ప్రొఫెషనల్స్ వద్దనే ఫైల్ చేసుకోండి. మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తేనే ఫైల్ చేయండి వాళ్ళ దగ్గర. మీకు ఎలాంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు గైడెన్స్ ఇవ్వాలి. మీ రిటర్న్ ఫైల్ చేసేవాళ్ళు. ఐటీ రిటర్న్స్ అంటే ఓన్లీ అక్నాలజ్మెంట్ వచ్చింది, మీకు ఏదో రీఫండ్ ఉంటే రీఫండ్ వస్తేనే ఐటీ రిటర్న్స్ కాదండి. క్లియర్గా చెప్తున్నాను. ఇంకోటి మీకు చెప్పేది ఏంటంటే, తప్పుడు రిటర్న్స్ల వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఓన్లీ ప్యాన్ హోల్డర్ మాత్రమే అండి. అంటే మీరు మాత్రమే. చేసే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాదండి. క్లియర్గా చెప్తున్నాను, చేసే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎఫెక్ట్ అయ్యేది మీరు ఎక్కడ చేయించుకున్నారు, మీ రిటర్న్స్ ఎవరు ఫైల్ చేస్తున్నారు, వాళ్ళు కరెక్ట్ పర్సన్సా లేదా అనేది మీ చేతుల్లోనే ఉందండి. మీరు ఈరోజు తక్కువ అమౌంట్కి ఫైల్ చేస్తున్నారు, బ్యాంక్ స్టేట్మెంట్ లేకుండా ఫైల్ చేస్తున్నారు అని మీరు ఫైల్ చేస్తూ ఉన్నారండి. ఎఫెక్ట్ అయ్యేదవరికి మీకే అండి. నన్ను డిమాండ్ చేసేది ఏంటంటే, వాళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్ లేకుండా రిటర్న్ ఫైల్ చేస్తున్నారు, నువ్వు చేస్తావా చేయవా? నేను చెయ్యను అని చెప్తానండి. చెయ్యను కూడా. నువ్వు ఫ్రెండ్ అయినా సరే, ఇంకెవరైనా సరే, ప్రతి ఒక్క రిటర్న్ నా పర్సనల్ అనుకునే రిటర్న్ ఫైల్ చేస్తాను. సో అలాంటి పని చెయ్యను. మీరు ఎక్కడైనా చేయించుకోండి అని చెప్పేసి క్లియర్గా వదిలేస్తానండి. అట్లా ఒక 100 రిటర్న్స్ వదిలేసాను, 100+ రిటర్న్స్ వదిలేసాను. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ లేనప్పుడు, క్వాలిటీ ఆఫ్ డేటా లేకపోతే, వితౌట్ డేటా రిటర్న్స్ ఫైల్ చేసామంటే మీకు ఎఫెక్ట్ అవుతుంది. ఈరోజు అమౌంట్ వస్తాయి, నాకు వస్తాయి అమౌంట్, కానీ తర్వాత సఫర్ అయ్యేది మీరు. సో ఎక్కడ రిటర్న్ ఫైల్ చేసుకున్నా ప్రాపర్ డేటా ఇచ్చి రిటర్న్ ఫైల్ చేసుకోండి. అండ్ వాళ్ళు కరెక్ట్ ఫైల్ చేస్తున్నారా లేదా అని చెక్ చేసుకోండి. వాళ్ళు ప్రొఫెషనల్గా, ఎథికల్గా ఉన్నారా లేదా అని చెక్ చేసుకోండి. ఫేక్ రీఫండ్స్ పెట్టుకోకండి, ఫేక్ రిటర్న్స్ ఫైల్ చేయకండి, అనవసరంగా ఇబ్బందుల్లో పడకండి దయచేసి. థ్యాంక్ యూ.